హాయ్ అండి. ఈ వెలగపండు వుడ్ యాపిల్‌లో ఉన్న బెనిఫిట్స్ మీ అందరికీ తెలిసే ఉంటది. ఇందులో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, ఐరన్ ఉంటుంది. ముఖ్యంగా డైజెషన్ ప్రాబ్లమ్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. సమ్మర్‌లో బాడీని కూల్‌గా ఉంచుతుంది. 21 రకాల బ్యాక్టీరియాని ఫైట్ చేసే శక్తిని మన బాడీకి అందిస్తుంది. ఇక్కడ నేను వైట్ కలర్‌లో ఉండే పండుని తీసుకున్నాను. వైట్ కలర్‌లో ఉండే పండు పచ్చిగా ఉంటాయి. పచ్చడి కోసం పచ్చిగా పండునే తీసుకోవాలి. ఇలా వైట్ కలర్‌లో ఉండేది పచ్చడి కోసం బాగా యూజ్ అవుతది. పండినవి తీసుకోకూడదు పచ్చడి కోసం. ఈ వెలగపండులోని గుజ్జంతా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇది దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 15 ఎండుమిరపకాయలు, 8 లేదా 10 వరకు పచ్చిమిరపకాయలను వేసుకున్నాను. ఈ పండు చాలా పుల్లగా ఉంటది కాబట్టి కారం ఎక్కువగానే పడతది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. కారాన్ని మీరు ఎంత తినగలుగుతారో అంత చూసుకొని వేసుకోండి. తర్వాత నేను ఇందులో టేస్ట్ కోసం కొద్దిగా 2, 3 స్పూన్ జాగరీ పౌడర్‌ని వేసుకున్నాను. ఆ తర్వాత సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత 1 కప్పు కొత్తిమీర వేసుకున్నాను. కారం తక్కువ అనిపించినప్పుడు మీరు కొద్దిగా ఆయిల్‌లో మిరపకాయల్ని ఫ్రై చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నేనిప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఆ తర్వాత వెలగపండు గుజ్జుని మ్యాష్ చేసుకొని వేసుకుంటే గ్రైండ్ చేసుకోవడానికి కొద్దిగా ఈజీగా ఉంటది. కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను బాగా. వెలగపండు పచ్చిగా కాకుండా బాగా పండిన తర్వాత తినడం మంచిది. అతిగా తింటే స్టమక్ పెయిన్, గ్యాస్ సమస్యలు రావచ్చు. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని తాలింపు వేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ. ఆ తర్వాత వెలగపండు గుజ్జుని వేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి బాగా. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటది. దోసలోకి, రోటీల్లోకి, రైస్‌లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు రెడీ అయిపోయింది. నేను ఒక బౌల్‌లోకి తీసుకుంటున్నాను. చాలా హెల్తీ ఫ్రూట్ ఇది. మీకు అందుబాటులో ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ వుడ్ యాపిల్‌ని జ్యూస్ కూడా చేసుకోవచ్చు. నేను ఒక బాగా పండిన వుడ్ యాపిల్‌ని తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకున్నాను. ఆ తర్వాత టేస్ట్ కోసం 2, 3 స్పూన్ జాగరీ పౌడర్ వేసుకున్నాను. మీకు షుగర్ కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే జాగరీ పౌడర్ వేసుకున్నాను. ఆ తర్వాత వాటర్ వేసుకున్నాను కొద్దిగా. తర్వాత ఈ ఐస్ క్యూబ్స్ ఉంటే వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక గ్లాస్‌లోకి తీసుకొని తాగొచ్చు. బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది ఇది కూడా. ఇన్‌స్టెంట్‌గా వుడ్ యాపిల్‌ని ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను. నేను బాగా పండినవి ఒక 4 బౌల్స్‌లోకి ఈ గుజ్జుని తీసుకొని సెపరేట్‌గా అన్నీ ఒక 4 బౌల్స్‌లోకి పెట్టుకున్నాను ఇలా. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్ గుజ్జులోని జాగరీ పౌడర్ టేస్ట్ కోసం 2, 3 స్పూన్ లేదా మీకు ఎంత స్వీట్ కావాలో అంత చూసుకొని వేసుకొని బాగా కలిపి నైట్ కలిపి మార్నింగ్ తినవచ్చు. లేదంటే ఒక 1 అవర్ అయినా కలిపి పక్కన పెట్టుకొని తీసుకుంటే చాలా బాగుంటది. ఆ తర్వాత ఇంకో బౌల్ తీసుకొని కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, టేస్ట్ కోసం షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇది కూడా 1 అవర్ అలా పక్కన పెట్టి ఇదంతా బాగా షుగర్ ఇందులో మెల్ట్ అయ్యేంత వరకు పక్కన పెట్టి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. కారం, సాల్ట్ వద్దంటే ఓన్లీ షుగర్ కూడా వేసుకొని తినొచ్చు. పుల్లగా, కారంగా ఇష్టపడే వారికి ఇది బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని, పచ్చిమిరపకాయలు వేసుకొని, కారం కావాలంటే ఆప్షన్ వేసుకోవచ్చు. లేదంటే లేదు. ఆ తర్వాత హనీ వేసుకొని స్వీట్ కోసం ఇదంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు 1 అవర్ పక్కన పెట్టి, ఆ తర్వాత తీసుకుంటే బాగుంటుంది. ఇందులో కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వుడ్ యాపిల్‌తో ఇన్ని రకాలు చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మెల్ట్ అయిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది.